భాగవత కథకు స్వాగతం. ఈరోజు మన కథ చర్చాంశం కచ్చప ప్రజాపతి. కచ్చప ప్రజాపతి గురించి మనం ఈరోజు శ్రవణం చేద్దాం. ప్రజాపతి అంటే ఈయన బ్రహ్మ యొక్క పుత్రుడు అని అర్థం. సో ప్రజలను సృష్టించే దాంట్లో ఆయన భగవంతుని యొక్క కార్యం కోసం ఆయన ఈ ప్రజా సృష్టిలో ఈయన కూడా ఒకరన్నమాట. చాలా మంది ప్రజాపతులు ఉన్నారు. వాళ్ళు ఈ కర్దమ ప్రజాపతి కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ కర్దమ ప్రజాపతి. ఎందుకని అంటున్నాము చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అని అంటే ఆచార్యులు ఏమంటున్నారంటే ఆయన గర్భంలో సాక్షాత్ ఆ భగవంతుడే జన్మించబోతున్నాడు. సో అందుకని ఆయన యొక్క చరిత్ర చాలా చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్ర. కర్దమ ప్రజాపతి జన్మించిన తర్వాత ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు అని చెప్పి శ్రీమద్ భాగవతం మనం చెప్తుంది అనమాట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి, 10,000 సంవత్సరాల కాలం ఆయన దీర్ఘకాలం తపస్సు చేశారు. ఈ విధంగా మనం ఋషులను తీసుకుంటే ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులందరూ కూడా వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేసినట్లు మనకు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. వాల్మీకి మహాముని కూడా ఆయన ఈయన 10,000 సంవత్సరాలు అయితే ఆయన 60,000 సంవత్సరాలు తపస్సును ఆచరించారు. ఆయన 60,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ పిమ్మట ఆయన శ్రీమద్ రామాయణాన్ని మనకు అందరికి అందించింది. మనం విషయాన్ని గుర్తించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు భగవంతుని గురించి తెలియచేయడం కోసం, భగవంతుని యొక్క కార్యాన్ని చేయడం కోసం వాళ్ళు ఎంత తపస్సును ఆచరిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. కర్దమ ప్రజాపతి ఆయన ఈ యొక్క తపస్సు చేయడానికి 10,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేసి భగవంతుడు తన ముందు దర్శనమిస్తే ఆయన కనుల నుంచి వచ్చినటువంటి అశ్వధారాలు బిందు సరోవరంగా మారినట్టు మనకు భాగవతం చెప్తుంది. భగవంతుని చూసి ఆనందముతో ఆయన నేత్రాల నుంచి అశ్వధారాలు కారాయినని, ఆ కారినటువంటి అశ్వధారాలే ఒక సరోవరంగా మారింది అని చెప్తారు. అయితే భగవంతుడు కర్దమ ప్రజాపతి చేసినటువంటి తపస్సు పట్ల ఎంతో సంతృప్తిని పొందాడు. సంతృప్తిని పొంది తను ఏ ఉద్దేశంతో ఈ తపస్సును ఆచరించాడో ఆ ఉద్దేశం యొక్క విషయాన్ని భగవంతుడు స్వయంగా కర్దమ ప్రజాపతికి చెప్తూ ఉన్నారనమాట. ఏమనంటే, ఓ ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, నీవు ఈ తపస్సు చేయడానికి కారణం వివాహం కోసం. కనుక నీవు మను యొక్క పుత్రికను దేవకృతిని వివాహం చేసుకో. వాళ్ళు త్వరలోనే నీ దగ్గరికి వస్తారు. ఇది నా ఆశీర్వాదం అని చెప్పి భగవంతుడు తనతో ఇంకా కొన్ని విషయాలను చర్చిస్తాడు. నీకు 9 మంది ఆడ సంతానం కలుగుతారు వివాహం అయిన తర్వాత చివరిగా నేనే స్వయంగా నా స్వయ అంశతో నేను నీ గర్భంలో జన్మిస్తాను కపిలి భగవానుడిగా అని స్వయంగా భగవంతుడే కర్దమ ప్రజాపతికి తెలియజేస్తున్నాడు. అందుకనే వాళ్ళు ఉన్నత కార్యాలు చేశారంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి తపస్సును ఆచరించారనమాట. అందుకని తపస్సు చేయకుండా ఎవ్వరు కూడా వారి యొక్క జీవితంలో విజయం లభించదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తపస్సును ఆచరించాలి. గృహస్థ కావచ్చు, వానప్రస్థ కావచ్చు, సన్యాసి కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తపస్సును ఆచరించాలి. అంటే ఇప్పుడు మా కుటుంబాన్ని వదిలేసి అడిగి వెళ్ళిపోమంటారా అని కాదు దాని అర్థం. సో మనకి చాలా సులభమైన తపస్సును మనకు ఆచార్యులు ఇచ్చారు. మంగళహారతికి రావడం, 16 మాలు కూర్చొని జపం చేయడం, భగవద్గీత భాగవత శ్రవణం చేయడం, భగవంతునికి సేవ చేయడం, ఇది కూడా మనకు ఒక తపస్సుగా ఇచ్చాడు. ఈ విధంగా తపస్సును ఆచరించడం వల్ల మనం ఆ భగవంతునికి దగ్గర అవ్వగలుగుతాం. భగవంతుని యొక్క సేవను ఉన్నతంగా మనం చేయగలుగుతాం. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు ఈ గౌడీయ సంప్రదాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన కూడా ఎంతో కాలం తపస్సును ఆచరించాడు. ఆయన కూడా తపస్సును ఆచరించారు. మాయాపూర్లో తపస్సు చేసి ఆయన కేవలం రోజు 108 మాలలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ఆయన కేవలం ఒక పిడికెడు బియ్యం ఒక కుండలో కడిగి ఎండకు పెడితే ఆ ఎండకు ఉడికినటువంటి బియ్యం మాత్రమే
ఆయన తీసుకుంటూ తపస్సును ఆచరించారు అని మనకు ఆయన యొక్క జీవిత కథ విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎంత కఠినమైనటువంటి తపస్సును ఆచరించారు అనేది ఆచార్యులు గుండ మనకు తెలుస్తుంది. అందుకని ఆయన 64 గౌడీ మఠాలను స్థాపించారు. ఈ గౌడీ సంప్రదాయానికి గొప్ప ఆచార్యులను తయారు చేసినటువంటి వారు భక్తి గోస్వామి మహారాజ్. ఆయన యొక్క ప్రథమ శిష్యుడే, ఒక ముఖ్యమైనటువంటి శిష్యులలో ప్రభుపాదు వారు ఒకరు. ప్రభుపాదు వారు కూడా ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్యం, ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన కూడా బృందావనంలో తపస్సును ఆచరించారు. రాధా దామోదర టెంపుల్లో మనమంతా బృందావనం వెళ్ళినప్పుడు ప్రభుపాదు వారి గది చూసాం, దర్శించుకున్నాం. అంత చిన్న గదిలో కూర్చొని, ఒక గదిలో వంట చేసుకొని, ఒక గదిలో ఆయన బుక్స్ రాస్తూ ఉన్నటువంటి ఆ గదిని మనం చూసాం. ఆ విధంగా ప్రతిరోజు కూడా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా 1 గంట 2 గంటలు మాత్రమే ఆయన నిద్రపోయి భాగవతాన్ని, చైతన్య చరితామృతం, ఈ విధంగా గ్రంథాలను రచిస్తూ భగవంతుని గురించి ఆలోచిస్తూ భగవంతుని యొక్క స్మరణలోనే వాళ్ళు ఉన్నట్లు మనకు చరిత్ర చెప్తూ. అందుకని వాళ్ళు ఉన్నత కార్యాలు చేశారంటే ఊరికే చేయలేదు. మనకు అన్ని ఊరికేనే కావాలన్నమాట. మనం ఏం కష్టపడకూడదు, కానీ మనకు అన్ని ఊరికేనే కావాలి. అలా ఎప్పుడూ రాదనమాట. తపస్సును ఆచరించాలి ఇక్కడ. అందుకని కశ్యప ప్రజాపతి కూడా 10,000 సంవత్సరాలు, అప్పుడు ఆయు పరిమాణం ఎంత? 1,00,000 సంవత్సరాలు. సత్యయుగంలో ఆయు పరిమాణం వచ్చేసి 1,00,000 సంవత్సరాలు బ్రతికేవారట. మరి ద్వాపరయుగం వచ్చేసప్పటికి, త్రేతాయుగం వచ్చేటప్పటికి 10,000 సంవత్సరాలకు వచ్చింది. అదే ద్వాపరయుగం వచ్చేసరికి 1000 సంవత్సరాలకు వచ్చింది. అదే కలియుగం వచ్చేసరికి 100 సంవత్సరాలు వచ్చేసింది. కానీ 100 సంవత్సరాలు కూడా మనం బ్రతకడం లేదు. 30-40 కంటే ఎక్కువ అవడం లేదు. వెళ్తున్నాం, ఏదేదో రకరకాల జబ్బులు వచ్చేసి చనిపోతున్నారు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్, ప్రకృతికి విరుద్ధంగా చేసే పనులే మనకు మృత్యు రూపంలో వస్తున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. పూర్వం రోజుల్లో వాళ్ళ ఆయుష్ పరిమాణం తీరకుండా ఎవరు మరణించినట్లు మనం చరిత్ర చెప్పలేదు. వాళ్ళు 1,00,000 సంవత్సరాలు ఉంటే 1,00,000 సంవత్సరాలు దీర్ఘకాలం వాళ్ళు బ్రతుకుండే వాళ్ళు అని చెప్తారన్నమాట. రామచంద్రుని యొక్క యుగంలో, త్రేతాయుగంలో రాముడు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఒక కథాంశం జరిగింది. ఏంటంటే, ఒక బ్రాహ్మణు యొక్క పుత్రుడు, చిన్న పిల్లవాడు మరణించాడు. ఆ పిల్లవాడిని ఆ యొక్క తన తండ్రి తీసుకొని, ఆ బ్రాహ్మణుడు నిండుగా సభలో ఉన్నటువంటి రాముడు దగ్గరికి తీసుకొని వెళ్ళి, రామా, నీ రాజ్యంలో ఏదో తప్పు జరిగితేనే ఈ అకాల మృత్యు అనేది సంభవిస్తుంది అని చెప్పి రాముడిని అడిగాడు అన్నమాట. ఇప్పుడు కానీ మనం అడిగామనుకోండి ఏముండదు మన పరిస్థితి. కానీ ఆ రోజుల్లో ఎలా పరిపాలన ఉండేది అనేది మనం అర్థం చేసుకోవాలి. వెంటనే రామచంద్ర ప్రభు సాధువులందరినీ, అంటే అందరు తన గురువు అయినటువంటి వశిష్ఠ వారిని, మిగిలిన ఋషులందరినీ కూడా ఒక సమూహం చేసి వాళ్ళందరితో కూడా తన రాజ్యంలో జరిగినటువంటి సంఘటనను వివరంగా చెప్పారనమాట. నా రాజ్యంలో ఎన్నడూ కూడా ఇలా జరగలేదు, అకాల మృత్యు అనేది ఎప్పుడు రాదనమాట. కానీ ఎందుకు వచ్చింది? నా యొక్క పరిపాలనలో ఉన్నటువంటి తప్పు ఏమిటి అని దయచేసి నా తప్పును నాకు తెలియచేయండి అని చెప్పి అందరి ఋషులను ఆయన అర్థిస్తున్నట్లు మనకు కొన్ని చరిత్ర చెప్తుందన్నమాట. అందులో తన గురువు గారు అయినటువంటి వశిష్ఠముని వేసి, నాయన, నీ రాజ్యంలో ఒక సూత్రుడు తలకిందులు తపస్సు చేస్తున్నాడు అని చెప్పాడన్నమాట. అతన్ని గాని నువ్వు సంహరించినట్లయితే ఈ పిల్లవాడు మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు అన్నాడు. ఏంటండి ఇది? ఇదేంటి ఈ విధంగా ఎందుకు చెప్పారు? మనకి వెంటనే ఆ విధమైనటువంటి ఆలోచన మనకు అందరికీ కూడా వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క కాలంలో, ఇప్పుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క నియమం అనేది నిర్దేశించి ఉండేవారు అని మనకు ఆచార్యులు చెప్తున్నారు. ఇప్పుడు సత్యయుగంలో ధ్యానం చేసేవారు భగవంతుని పట్ల. ఆ విధంగా ఎవరు చేసేవారు? అందరూ చేసేవారు కాదు భగవంతుని పట్ల ధ్యానం. రాజర్షులు, కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే చేసేవారు. ఇంకా సూత్రులు అలానే ఉండిపోయేవారు. ఆ పైన ఉన్న వర్గానికి సేవ చేసుకొని వాళ్ళు వారి జన్మను సార్థకం చేసుకునేవారు. సూత్రుడు ఆ విధంగా తపస్సు చేస్తే అతను సూత్రుడు అని అన్నారనమాట. అతని బ్రాహ్మణుడుగానో లేదా ఒక ఋషిగానో ఒక రాజర్షిగానో అంటారనమాట. కానీ ఇక్కడ శూద్ర అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంద్రియాలు సంతృప్తి పరచుకోవడం కోసం
తను చేస్తున్నటువంటి తపస్సు అని చెప్పారనమాట. తన ఇంద్రియాలు అంటే ఇక్కడ తపస్సు మన ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడం కోసం తపస్సు చేయడం కాదు. తపస్సు అంటే భగవంతుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచడం కోసమే మనం తపస్సును ఆచరించాలి. అదేనమాట ఇక్కడ విషయం. కాబట్టి ఈ విధంగా జరగకూడదు. కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి అతని వెంటనే నువ్వు దండించినట్లయితే ఈ పిల్లవాడు తిరిగి మళ్ళీ బ్రతుకుతాడు అని చెప్పినప్పుడు ఆయన విమానంలో వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని తలను ఖండించిన తర్వాత అతని ముక్తిని ప్రసాదించి తర్వాత భగవంతుడు రామచంద్ర ప్రభు అక్కడ ఏ విధంగా అయితే ఆ యొక్క సూత్రుడు ఇంద్రియ సంతృప్తి కోసం తపస్సును ఆచరిస్తున్నాడో ఆ వ్యక్తిని సంహరించిన తర్వాత అతనికి ముక్తినిచ్చాడు, ఇతనికి జీవితాన్ని ఇచ్చాడు. అది రామచంద్ర ప్రభు. అంటే ఈ విధంగా ఆ కాల యుగంలో ఆ విధమైనటువంటి తపస్సును ఆచరించేవారు. అందుకని ఆ రోజుల్లో అందరూ కూడా భగవంతుని ప్రీతార్థంగానే తపస్సును ఆచరించే వారే కానీ వేరే ఏ విధంగా కూడా తపస్సును చేసేవారు కాదు. కొంతమంది ఎవరు అసురులు, హిరణ్యాక్ష, హిరణ్యకశిప ఇలాంటి వ్యక్తులను మనం తీసుకుంటే వాళ్ళు సొంత ఇంద్రియ సంతృప్తి కోసమే వాళ్ళు తపస్సు చేసినట్టు మనకు భాగవతం తెలుస్తుంది. అంటే వాళ్ళకు సంతృప్తి అంటే ఇంద్రియ సుఖం. వారు సమస్త విశ్వాన్ని ఆధిపత్యం చేయాలన్న కోరికతో వాళ్ళు చేశారు. ఎవరు హిరణ్యకశిపుడు గాని, హిరణ్యాక్షుడు గాని, రావణ, కుంభకర్ణ గాని వీళ్ళందరూ కూడా ఈ సమస్త ప్రకృతిని తన ఆధీనం పరుచుకొని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు తపస్సును ఆచరించారు. సో ఆ కారణంగా వాళ్ళు కూడా చంపబడ్డారు భగవంతుడి చేతిలోనే అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ కర్దమ ప్రజాపతి చేసినటువంటి తపస్సు వివాహం. వివాహం చేసుకోవడానికి కూడా తపస్సును ఆచరించాలా? వాస్తవానికి మనకు తెలియదు అనమాట. ఇది పూర్వం రోజుల్లో మనకు గురుకులం ఉండేది. 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని గురుకులానికి పంపిస్తే అతను 20 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాడు. అంటే దాదాపుగా గురుకులంలో 20 సంవత్సరాల కాలం ఉండేవాడు అనమాట. తల్లిదండ్రులకు దూరంగా ఉండేవాడు. అందుకని వాళ్ళు చక్కటి ప్రయోజకులు అయ్యేవారు. ఎప్పుడైతే తల్లిదండ్రులకు దూరంగా ఉండి విద్యను అభ్యసిస్తారో వాళ్ళు మంచి ప్రయోజకులుగా అయ్యేవారు. ఇక్కడ మనకు ప్రేమ లభిస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఇంకా వైరాగ్యం ఎక్కడ లభిస్తుంది? విద్య పైన ఎట్లా ఆలోచన చేస్తారు? మా వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, మా వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎక్కడ వస్తుంది? మన వాడిని మనమే లాగుతున్నాం కిందకి. మన వాడిని కిందకి లాగేసినప్పుడు వాడు ఫస్ట్ ర్యాంక్ ఆడుస్తారు పాపం. సో అందుకని ప్రేమకు ఎప్పుడు దూరంగానే ఉండాలి అని మనకు పూర్వం ఆచార్యులు చెప్పేవారు అనమాట. అందుకని గురుకులాలన్నీ కూడా ఊరి బయట అడవిలో గాని అలాగా దూరంగా ఉండేవన్నమాట. ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కలిసేవారు కాదు. ఒకవేళ కలవాలనుకుంటే వారు ముందే వార్త పంపించి కొంచెం దూరంగా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వస్తే వీళ్ళ పిల్లవాడిని మాత్రం అక్కడికి తీసుకెళ్లి జస్ట్ అలా చూపించి తీసుకొచ్చేవారు అనమాట. అలా అంతే తప్ప అంతకు మించి లేదు. అంటే అంత స్ట్రిక్ట్ గా ఉండేది అనమాట చదువులు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ రోజు చదువు కాదు ఇది. మనం అనుకుంటున్నాం ఇది చదువు అనేది. చదువు అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం అనమాట. అటువంటి చదువు, అటువంటి దాన్ని విద్య అని చెప్పి విన్నారనమాట. చైతన్య చరితామృతంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆ విధంగా ఈయన తపస్సు దేనికోసం చేశారంటే తన వివాహం కోసం. అందుకని భగవంతుడు ప్రసన్నుడై ఆ భగవంతుని చూడగానే తన నేత్రాల నుంచి అశ్వధారాలు కారినట్లు మనకు భాగవతం చెప్తారు. ఆ అశ్వధారాలు ఒక సరోవరముగానే మారిపోయాయి అని చెప్పేసి అంటున్నారనమాట. ఆ విధంగా భగవంతుడు ఆశీర్వదించి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కశ్యప ప్రజాపతి ఆయన తన రోజు నిత్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ మను యొక్క వస్తాడని భగవంతుడు చెప్పాడు కదా, మనువే నీ దగ్గరికి వస్తాడు, తన కుమార్తెను తీసుకొని వస్తాడు, నీకు తననిచ్చి వివాహం చేస్తాడు అని చెప్పి భగవంతుడు వెళ్ళిపోయాడు కదా అక్కడి నుంచి. అయితే మనువు పరిపాలిస్తున్నటువంటి ప్రదేశం ఎటువంటిదంటే బహిష్పతి అనే ఒక ఆ రాజ్యంలో ఆయన పరిపాలన చేస్తున్నారు. ఆ ప్రాంతంకు ఒక గొప్పతనం ఉంది. ఏమిటి ఆ గొప్పతనం అంటే వరహా భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఆయన గర్భోదక జలాలలో మునిగినప్పుడు ఆ భూమిని తీసుకొని వచ్చినప్పుడు ఆయన తీసుకొని వచ్చి పైకి వచ్చిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని ఇలా ఇమిలిస్తే ఒక బొట్టు ఆ ప్రాంతంలో పడింది అని చెప్పి శ్రీమద్ భాగవతం చెప్తుంది అనమాట. అందువల్ల ఆ ప్రాంతం రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది. అక్కడ ఎవరు కూడా పోట్లాడుకోరు, అక్కడ ఎవరు ఇంకొకరి పైన ఇంకోరు అసూయ కలిగి ఉండరు.
ఇవే ఆ భగవంతుని శరీరం పైన ఉన్నటువంటి ఒక నీటి బిందువు పడినంత మాత్రమే ఆ ప్రదేశం అంతా పవిత్రంగా మారిపోయింది అని. ఆ కారణంగా మనం ఎంతో దీర్ఘకాలం హాయిగా సుఖంగా దాదాపు ఆయన 71 యుగ చక్రాలు పరిపాలించాడు. యుగ చక్రాలు ఆయన భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని పట్ల అంతటి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించాడు అని చెప్పి మనకు భాగవతం చెప్తోంది. ఒకసారి అర్థం చేసుకోండి. భక్తి వల్లనే ఆనందం కలుగుతుంది. 70 యుగ చక్రాల వరకు ఆయన భగవంతుని యొక్క చింతనలోనే ఉండిపోయాడు అని చెప్తున్నారు. ఆ ప్రదేశం ఎటువంటి రాగద్వేషాలకు అతీతంగా, అక్కడ ఒక జంతువు ఇంకొక జంతువు కలిసి ఉన్నా కానీ అవి పోట్లాడుకోవన్నమాట. ఇప్పుడు పాము ఎలుక ఉందనుకోండి, అవి రెండు ఎంతో మైత్రి కలిగి ఉంటాయి. వాళ్ళు ఎంతో వాటి రెండింటి మధ్య ఎంతో స్నేహము ప్రేమ కలిగి ఉంటది అనమాట. అటువంటి దివ్య ప్రదేశమే ఆయన ఉన్నటువంటి ప్రదేశం. అలాగా కశ్యప ప్రజాపతి తన కార్యక్రమాలను అన్నింటినీ నిర్వర్తిస్తూ చక్కగా ఆయన దినచర్యను కొనసాగిస్తూ ఉండగా ఒకానొక రోజున విమానంలో ఆయన ఆశ్రమం ముందు ఒక వ్యక్తి అక్కడికి వస్తారనమాట. ఆయనే మనవు, స్వయంభవు మనవు. ఆయన తన యొక్క భార్య, తన యొక్క కుమార్తె అయినటువంటి దేవవృద్ధి అక్కడికి రాగానే వారు కశ్యప ప్రజాపతికి ప్రణామాలు అర్పించారు. కూతుర్నిచ్చే మామ అంటే ఆయన కూతుర్నిచ్చే మామగారే అన్నిటికీ నమస్కారాలు చేస్తున్నారు. సాక్షాత్ నమస్కారాలు చేశారు. ఈయన వారిని ఆశీర్వదించి పైకి లేపి తన ఆలింగనం చేసుకొని యోగక్షేమాలను అడిగి వాళ్ళ ఉన్నత ఆసనం పైన కూర్చొని ఆ యొక్క మనువు కదా, మనువు అంటే అందరికీ ఈ భూమండ ఈ విశ్వానికి అందరికీ కూడా ఆయన ఒక రాజు అనమాట, చక్రవర్తి. అంతటి గొప్ప ఆయన అనమాట. ఆయన వచ్చినప్పుడు ఎంతటి గొప్ప మర్యాద ఉంటది. ఆయన ఎంతో చక్కగా మర్యాదలు చేసి ఆయన కుశల ప్రశ్నలు అడిగి ఆయనకు ఉన్నత ఆసనం పైన తన కుటుంబం అందరూ కూడా ఆశీనులై ఉన్నారు. అలా కూర్చొని అంటే కశ్యప ప్రజాపతి ఎలా ఉన్నాడు, ఆయన శరీరం అంతా కూడా తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి కదా. అడవిలో తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి కందమూలాలు తీసుకుంటారు, ఒక్కోసారి అవి కూడా తీసుకోరు. ఆయన 1000 సంవత్సరాలు అలానే ఉండిపోతారనమాట. ఆయన 10,000 సంవత్సరాలు ఏం తీసుకోకుండా అలానే ఉండిపోయారంటే మామూలు విషయం కాదు కదా. అందువల్ల ఆయన శరీరం అంతా కూడా చిక్కుపోయి ఉందనమాట, అంటే చన్నగా అయిపోయింది. ఆయన ఒక కురులు, ఆయన యొక్క వెంట్రుకలన్నీ కూడా జడలు కట్టేసి ఉన్నాయి. ఆయన శరీరం మొత్తం కూడా మట్టి పడిపోయి ఉందన్నమాట, అంటే మట్టితో నిండిపోయి ఉందన్నమాట ఆయన శరీరం. కానీ అలా ఉన్నప్పటికీ కూడా కశ్యప ప్రజాపతి యొక్క శరీరంలో నుంచి దివ్య తేజస్సు ప్రకాశిస్తుంది అని చెప్పి శ్రీమద్ భాగవతం చెప్తారు. అలా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంతో తేజవంతంగా కనిపిస్తున్నాడు అన్నమాట. అప్పుడు వారితో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆ మునిని వాళ్ళు చక్కగా దర్శించుకున్న తర్వాత మనువు తనతో ఇలా అంటున్నాడు అనమాట. భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు నా యొక్క కుమార్తె అయినటువంటి దేవవృత్తిని నీకు ఇచ్చి వివాహం చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో ఆయన చాలా సంతోషంగా అక్కడ తన కుమార్తె నుంచి వివాహం చేసేసారు. అక్కడే మంత్రులు రాలేదు పాపం ఆయన వివాహం అయిపోయింది. వాళ్ళేమో వాళ్ళ రాజ్యానికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఈయన వివాహం అయిన తర్వాత తన భార్యను ఏం పట్టించుకోలేదు, అస్సలు ఏం పట్టించుకోలేదు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆయన ధ్యానమగ్గుడైపోయి తపస్సులోకి వెళ్ళిపోయాడు అనమాట. తన భార్య అయినటువంటి దేవవృత్తి తన భర్తకు సేవ చేసుకుంటూ ఉంది. సేవ చేసుకుంటూ ఉంటే ఆ అడవిలో ఆ నీళ్లు తీసుకొని కొద్దిగా నీళ్లు తాగడం, కొన్ని కందమూలాలు చూసుకోవడం, తన భర్తకు సేవించుకోవడం. అలా ఉంటే ఆయనమేమో భగవంతుని పట్ల ధ్యానం చేస్తూ ఆ తపస్సులోనే కొన్ని లక్షల సంవత్సరాలు గడిపేశాడు. అట్లానే ఒకానొక రోజున ఆయన కళ్ళు తెరిచి చూశాడనమాట. చూస్తే దేవవృత్తి చాలా సౌందర్యవతి. వాస్తవానికి మను యొక్క పుత్రిక, పుత్రిక అంటే ఎంత అందంగా ఉంటుందమ్మా. కానీ అటువంటి అందమైనటువంటి అంత రూపవతి అయినటువంటి దేవవృత్తి ఆమె ముఖం అంతా మట్టితో నిండిపోయింది. ఆమె జడలు ఆమె కురులు చాలా అందంగా పొడవుగా ఉండేవి. అలాంటివి జడలు కట్టేసి ఉన్నాయన్నమాట. స్నానం లేదు, తలకు సొమురు లేదు,
దువ్వుకోవడానికి దువ్వాని లేదు, అద్దం చూసుకోవడానికి అద్దం లేదు, లిప్స్టిక్ లేదు, బ్యూటీ పార్లర్ లేదు, ఏం లేవు పాపం. అడవి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆ నీళ్లు తాగడం, అక్కడే తన జీవనాన్ని భర్తకు సేవ చేస్తూ గడపడం అన్నమాట. ఇప్పుడే గాని అలాంటి భర్త ఉంటే ఈ క్షణమే విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతాం మనం. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయని ముఖం. ఈ భర్త వద్దు, ఏమీ వద్దు, ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటాడు. ఓ సినిమా లేదు, ఒక శిఖర్ లేదు, ఒక పిక్నిక్ లేదు, ఒక పక్క లేదు, ఏమీ లేదు అనేసి అంటాం. కానీ ఆ రోజుల్లో ధర్మంపై ప్రాధాన్యత ఉండేది అని మనకు తెలియబడుతుందన్న. ఆ విధంగా ఉంటే కర్దప ప్రజాపతి చూశాడా, చూసి తన మనసుకి ఎంతో బాధ కలిగింది. అయ్యో, నేను మను యొక్క పుత్రికను వివాహం చేసుకున్నాను, వివాహం చేసుకుని ఒక్క రోజు కూడా తనతో ఉండలేదు పాపం. ఒక రోజు కూడా కనీసం నువ్వు తిన్నావా, అసలు ఏం తిన్నావు, కనీసం ఆమెకు తెచ్చిచ్చింది కూడా లేదు ఆయన. మనమైతే వేరేగా ఉంటుంది పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆమె ఎంతో తన భర్త పట్ల భక్తి భావనతో భర్తను సేవిస్తూ ఆ అడవిలోనే, ఎటువంటి పెద్ద కుటీరాలు ఏం లేదు, చిన్న కుటీరం అంతే, అక్కడే ఆమె ఉంటూ తన భర్తను చూసుకుంటూ తన భర్తకు సేవ చేసుకుంటూ అక్కడ దొరుకుతున్నటువంటి కొన్ని గంధమూలాలు, ఆ జలాన్ని, ఆకులను మాత్రమే తీసుకొని ఉన్నట్టు మనకు భాగవతం చెప్తుంది. అందువల్ల ఆమె కూడా శరీరం అంతా కూడా చిక్కిపోయి సన్నగా అయిపోయి శరీరం అంతా దుమ్ము పట్టిపోయి అందహీనంగా మారిపోయింది అనమాట. ఈ విషయం చూసిన కర్తవ్య ప్రజలకి చాలా బాధ కలిగి ఆయన యోగ శక్తి వల్ల ఆయన తపస్సు చేసినటువంటి గొప్ప రాజర్షి ఆయన కూడా రాజర్షి, గొప్ప రాజు ప్లస్ ఋషి. ఈ సమస్తానికి ప్రజా సృష్టి చేసేవాడు అనమాట ఆయన కూడా. అందువల్ల ఆయన రాజర్షి, ఆయనకు కొన్ని శక్తులు ఉంటాయి అన్నమాట. ఆ శక్తిని ఉపయోగించి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రదేశాన్ని సృష్టిస్తారు. అప్పుడు ఆమెకు చెప్తాడనమాట, నువ్వు వెళ్ళి ఆ బిందు సరోవరంలో స్నానం చేసిరా అని చెప్పగానే ఆమె స్నానం చేసి ఇలా రాగానే పెద్ద భవంతులు, అందమైనటువంటి భవంతులు, ఆమె ఆ బిందు సరోవరంలోకి అలా దిగగానే కొన్ని వేల మంది చెలికత్తెలు ఆమె స్నానం చేయించడానికి, ఒక చేయి రుద్దితే ఒకరు వీపు రుద్దితే, ఒకరు కాళ్ళు రుద్దితే, ఒకరు సుగంధాలు పరిమళాలు ఇచ్చే అవి ఆమె పైన చల్లుతూ ఉంటే, తర్వాత ఆమె శరీరాన్ని తుడుస్తూ చక్కటి వస్త్రాలను అలంకరించి, చెక్క పూమాలను అలంకరించి, వజ్ర వైడూర్యాలు, నక్లీస్, కమ్మలు, పాపిడి బిళ్ళ, కిరీటం మొత్తం అంతా ఎంతో సుందరంగా అలంకరించారు అంటే ఆమెను ఎంతో వైభవపేతంగా అలంకరించారనమాట. ఆమె మళ్ళీ తిరిగి పూర్వ వైభవం అంటే మనువు దగ్గర, తన తండ్రి అయినటువంటి మనువు దగ్గర ఉన్నప్పుడు ఎంత సౌందర్యంగా, ఎంత ఆనందంగా, ఎంత ఎలా అయితే ఉండిందో అలానే దేవవృత్తి అలా తయారైపోయింది అనమాట. ఇప్పుడు అలా తయారయ్యి తన చెలికత్తెను తనను తీసుకొని కర్జున ప్రజాపతి దగ్గరికి వస్తారనమాట. ఆయన చూసి చాలా ఆనందిస్తాడనమాట తన భార్యను చూసి. ఇన్ని రోజులు పాపం తపస్సు చేస్తుంది కదా, అందుకని ఇప్పుడు ఆయన పిక్నిక్ తీసుకెళ్తున్నాడు అనమాట. అనేక రకాలైనటువంటి విమానాలలో, మనం ఇప్పుడు కారు కొనాలంటేనే తలనొప్పి, ఒక బండి కొని నన్ను తీసుకోవాలన్నా తలనొప్పి. కానీ ఆయన యోగ శక్తి వల్ల ఒక విమానాన్ని తయారు చేసి అందులో తన చెలికత్తెలు దేవవృత్తిని కూర్చొని, గద్ద ప్రజాపతి కూడా అందులో కూర్చొని ఆమె భుజం మీద చేయి వేసి ఆమెను ఆ విమానంలో కుసన పెట్టుకొని ఉంటే, ఆ విమానం ఇలా పైన సంచరిస్తూ ఉంటే ఆ పై నుంచి కశ్యప ప్రజాపతి దేవవృత్తికి చెప్తున్నాడు అనమాట, ఇదిగో దేవవృత్తి, ఇదిగో మన రాజ్యం, ఇదిగో మీ నాన్నగారు ఉండే ప్రదేశం, ఇదిగో అక్కడ ఇంద్రుడు ఉండే ప్రదేశం, ఇదిగో పలానా వాళ్ళు, అక్కడ పలానా వాళ్ళు, ఇక్కడ పలానా వాళ్ళు. ఆ విధంగా అన్నిటినీ ఆయన చూపిస్తూ, ఇదిగో ఈ సముద్రం, ఇదిగో ఈ ఉత్సవాలు, ఈ విధంగా అలాగా ఆయన కొంతకాలం పాటు ఆయన పైనే మొత్తం అంతా తిప్పి సరే మళ్ళీ తన తన యొక్క ఆశ్రమానికి తీసుకొని వచ్చారనమాట. ఆశ్రమం ఎలా ఉంది ఇప్పుడు? పెద్ద భవంతి, ఎంతో మనకు శ్రీమద్ భాగవతంలో వర్ణిస్తారు, వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటిది ఆ భవంతి. అది యోగశక్తి వల్ల కలిగినటువంటి గొప్పతనం అనమాట. అలా ఎంతో మంది చెలికత్తెలు, వంట చేసే వాళ్ళు ఒకరు, ఆమెకు భోజనం తీసుకొచ్చే వాళ్ళు ఒకరు, తినిపించే వాళ్ళు ఒకరు, ఆ పళ్ళెం కడిగే వాళ్ళు ఒకరు, అది పట్టుకునే వాళ్ళు ఒకరు, ఆమె చెయ్యిని ఇలా చాపేదానికి ఆమె చాపనవసరంలే, ఒక చెలికత్తె వచ్చి ఆ చెయ్యిని ఇలా చాపితే ఇంకో చెలికత్తె వచ్చి నీళ్లు పోస్తే ఇంకో చెలికత్తె వచ్చి చెయ్యిని ఇలా కడిగేస్తుంది అనమాట. ఎంత వైభవంగా
కశ్యప ప్రజాపతి తన భార్యను చూసుకున్నాడు. కాబట్టి భార్యలందరూ తన భర్తను అలా చూసుకోకపోతే మీకు తెలిసిందే కదా. ఇప్పుడు అలా చేయండి, పంపించేయండి నా వాళ్ళ అడవికి తపస్సు. మీరు తపస్సు చేసుకుని రాండి ఫస్ట్. వద్దులేనండి తపస్సు పర్వాలేదు అంటాం మనం. ఆ విధంగా ఎంతో కాలం, దీర్ఘకాలం ఆయన తన భార్యకు ఆనందాన్ని కలిగించినట్లు శ్రీమద్ భాగవతం మనకు తెలియజేస్తుంది అనమాట. భాగవత పురాణం అయిన తర్వాత ఆయనకు ఆమె అన్ని చేసినప్పటికీ కూడా ఆమె మనసులో ఒక రకమైనటువంటి కొరత ఏర్పడింది. ఆమె ప్రజాపతి తన భర్త ఆమె యొక్క ముఖం చూడగానే, ప్రతి ఒక్క భర్త కూడా తన యొక్క భార్య యొక్క ముఖం చూడగానే తను ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలి. అందుకని ఏమంటే పిచ్చివి కాదు, మంచివి. మళ్ళీ దాన్ని ఆశ్రయంగా చేసుకోవద్దండి. ఆమె ముఖం చూడగానే తను దేనికోసం బాధపడుతుంది అనే విషయం తెలుసుకొని తనకు సంతానం కలగలేదు ఇప్పటి వరకు. అంటే వాళ్ళు ఇప్పటి వరకు వివాహం అయ్యిందే వాళ్ళు సంతానం గురించి ఆలోచన చేయలేదు. కాబట్టి ఇప్పుడు దేవవృత్తి సంతానం గురించి ఆలోచిస్తుంది. ఏ స్త్రీ అయినా సరే వివాహం అయిన తర్వాత సంతానం కోసం ఆలోచిస్తుంది. కాబట్టి దేవవృత్తి కూడా తన సంతానం గురించి ఆలోచిస్తుందని తెలుసుకున్నటువంటి కశ్యప ప్రజాపతి ఆమెకు 9 మంది ఆడ సంతానాన్ని ప్రసాదించారు. వాళ్ళు మనలాగా 9 మాసాలు మోసి ఇలా పెరిగింది లేదు. వాళ్ళు అలా వచ్చేసారనమాట. అంతా వచ్చేసి వెంటనే వాళ్ళు పెరిగి పెద్దవారు అయిపోయారు. ఇంకా వారికి ఇంకా ఈయన తపస్సుకు వెళ్ళిపోవాలో అనుకుంటున్నాడు. అప్పుడు దేవవృత్తి చెప్తుంది అనమాట, స్వామి ఇప్పుడు పిల్లలకు వివాహం చెయ్యాలి. మీరు ఇలా తపస్సుకు వెళ్ళిపోతే వివాహం అయిన తర్వాత ఆడపిల్లలు తన అత్తగారింటికి వెళ్ళిపోతారు. ఆడపిల్ల ఏంటంటే ఇంట్లో పుట్టిన తర్వాత అత్తగారింట్లో ఉంటారు, కానీ పుట్టింట్లో ఉంటారు కదా. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయి నువ్వు తపస్సుకు వెళ్ళిపోతే నాతో ఎవరుంటారు? కాబట్టి నాకు మరొక సంతానాన్ని ఇవ్వండి అంటే ఈ వివాహం ఆ ప్రస్తావన అవ్వగానే అక్కడికి బ్రహ్మ, నారదుడు, సనత్ కుమారులు అక్కడికి వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చి వారు కశ్యప ప్రజాపతికి ఋషులకిచ్చి తన యొక్క 9 మంది కుమార్తెలను 9 మంది ఋషులకిచ్చి వివాహం చేశారు. ఈ వివాహ కార్యక్రమాలలో ఎవరు ఉన్నారంటే ఆ వివాహ కార్యక్రమం ప్రస్తావన అయింది, చర్చించింది, నిశ్చితార్థం అయిపోయింది అనమాట. ఇంకా వివాహం జరగాలి. అక్కడ నుంచి నారదుడు, సనత్ కుమారులు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు బ్రహ్మచారులు గనుక ఆ వివాహంలో ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు గనుక వాళ్ళు వెళ్ళిపోయారు అని భాగవతంలో చెప్పబడుతుంది అనమాట. బ్రహ్మచారులు వివాహ కార్యక్రమాలకు, కొన్ని కార్యక్రమాలకు సన్యాసులు వెళ్ళరని శాస్త్రం నిర్ధారణ చేస్తుంది అనమాట. ఈ విధంగా తనకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఋషులకు అందరికీ కూడా 9 మంది ఋషులకు 9 మంది తన కుమార్తెనిచ్చి కశ్యప ప్రజాపతి కన్యాదానం చేశారనమాట. మొదటి సంతానం కళను మారీచికిచ్చి వివాహం చేశాడు. తర్వాత రెండో సంతానమైనటువంటి అనసూయను అత్రికిచ్చి వివాహం చేశాడు. శ్రద్ధను అంగీరషునికి ఇచ్చి వివాహం చేశాడు. అవిశ్రుతుని పులస్తునికి ఇచ్చి వివాహం చేశారు. గతిని కులాహ్నికి ఇచ్చి వివాహం చేశారు. కయాను క్రతువుకి ఇచ్చి వివాహం చేశారు. ఖ్యాతిని భృగుకి ఇచ్చి వివాహం చేశారు. అరుంధతిని వశిష్ఠునికి ఇచ్చి వివాహం చేశారు. శాంతిని అద్భురుకునికి ఇచ్చి వివాహం చేశారు. ఈ విధంగా 9 మందికి 9 మంది ఋషులతో వివాహం అయిపోయింది. ఇంకా వీళ్ళందరూ కూడా వారి వారి అత్తగారిళ్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇల్లు కాస్త ఖాళీగా అయిపోయింది అనమాట. స్వామి ఆడపిల్లలంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరేమో తపస్సుకు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు తనకు భగవంతుని యొక్క అవతారమైనటువంటి కపిల భగవానుడు తనకు ప్రసాదించాడు. ఎప్పుడైతే కపిల భగవానుడు అలా ఆమెకు ఆవిర్భవించగానే అప్పుడు దేవవృతితో కర్తవ్యముని చెప్తున్నాడు అనమాట, దేవి ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను. అంటే ఏ గృహస్థ అయినా కానీ తన తపస్సు జన్మ సార్థకం చేసుకోవడానికి వెళ్ళిపోవాలన్నమాట. ఈయన కశ్యప ప్రజాపతే కాదండి, ఇంకా ఎంతో మంది ఋషులు ఇలానే చేసినట్టు మనకు చరిత్రలకు వెళ్తే మనకు తెలుస్తుంది. మనకు ఇది ఉత్కల ఋషి అని ఒక ఆయన వస్తాడు. ఆయన ఎంత గొప్ప రాజర్షి అంటే గొప్ప రాజు. ఆయన అంత గొప్ప రాజు. ఆయనకు కొంతకాలం ఈ ఇంద్రియాని అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత
ఆయనకు కుష్టి రోగం వస్తుంది అనమాట. కుష్టి రోగం వస్తే ఆమె ఎంతగానో తన భర్తను విడవకుండా సేవ చేస్తూ ఉంటుందన్నమాట. కుష్టి రోగం ఉన్నప్పుడు కూడా. ఎంత గొప్పగా సేవ చేస్తుంది అంటే, ఒక్కొక్క సమయంలో తన వేళ్ళు ఊడిపి అన్నంలో పడిపోతే, ఆహారంలో పడిపోతే, ఆయన తిన్న తర్వాత ఆ విశిష్ట ఆ భార్య ఇంద్రియాన్ని తినేదన్నమాట. ఆయన భర్త చెప్పేవాడు, "నాకు కుష్టి రోగం ఉంది. నువ్వు అలా తినొద్దు." అయినప్పటికీ కూడా తన భర్త తిన్నటువంటి ఉశిష్ట తింటూ తన భక్తిని చాటుకున్నటువంటిది ఇంద్రియాన్ని అనే ఒక ఆమె అన్నమాట. అయితే ఒకసారి ఏమైందంటే ఆమె భోజనం చేస్తుండగా ఆయన ఏలు ఊడి దాంట్లో పడిపోయిందనమాట. ఆమె తింటూ ఉంటే ఆ ఏలు వచ్చేసింది చేతిలోకి. అప్పుడు ఆమె ముఖంలో కానీ మనసులో కానీ అసూయించుకోలేదు. మనమైతే ఎలా ఉంటాం ఈ పరిస్థితిలో? ఒకసారి ఆలోచించండి. ఆ ఏలును చిరునవ్వు నవ్వుతూ ఆ ఏలును తీసి పక్కన పెట్టి ఆహారాన్ని తీసుకుని ఆ విధంగా భర్తకు సేవ చేస్తుందన్నమాట. ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఉత్కలలు ఆయనకు 2 కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఏంటి ఈ పరిస్థితి అని, నీకేం వర్క్ కావాలి కోరుకో అని తన భార్యని అడుగుతాడనమాట. అప్పుడు ఆమె ఏమడుగుతుందంటే, స్వామి, నేను ఎంతో కాలంగా మీకు సేవ చేస్తూ ఉన్నాను. మీరు ఈ రోగంతో బాధపడుతూ ఉన్నారు. నా కోరిక ఏంటంటే మీకు ఈ రోగం పోయి మీరు మళ్ళీ పూర్వ వైభవంగా యవ్వనుడుగా మీరు తయారైతే మిమ్మల్ని అలా చూడాలి అన్నది నా కోరిక అని ఆమె అడుగుతుందన్నమాట. ఆయన ఆ మాట అడగగానే ఆమె వెంటనే తన యొక్క యోగశక్తి, ఆయన యొక్క శక్తిని ఉపయోగించి ఆయన అందమైనటువంటి వ్యక్తిగా ఎక్స్పాండ్ అవుతాడనమాట. ఇక్కడ కూడా కర్దమ ప్రజాపతి 9 మంది కర్దమ ప్రజాపతులుగా ఎక్స్పాండ్ అయ్యి ఆమెకు సంతానాన్ని, ఆనందాన్ని ఇస్తారు. ఇక్కడ కూడా ఉత్కల ఋషి 9 మంది ఎక్స్పాండ్ అయిపోతారు. 9 మంది ఉత్కల ఋషులు ఒకరొకో రకంగా తయారైపోయి ఆమె ఎవరితో ఉండాలనుకుంటే వాళ్ళతో ఉండే విధంగా ఒకరు లావుగా, ఒకరు సన్నగా, ఒకరు స్మార్ట్ గా, ఒకరు ఇంకా స్మైల్ గా, ఎంతో రకరకాలుగా చూస్తూ ఉంటే ఇంకా వారిని వదిలిపెట్టుకో అనిపించకుండా వాళ్ళని కౌగిలించుకొని గట్టిగా ఆమె ఏడ్చేస్తుంది అనమాట. అంత ప్రేమ కలుగుతుంది అనమాట. అలా కొంతకాలం ఆమెకు ఆనందాన్ని ఇచ్చిన తర్వాత ఆమెతో ఒకటే మాట చెప్తాడనమాట. ఇంతవరకు అయిపోయింది, ఇంకా నేను తపస్సుకు వెళ్ళిపోవాలి. నీవు నీ పుట్టింటికి వెళ్ళిపోయి నీ జీవనం కొనసాగించడానికి తన సంతానం దగ్గర తను వెళ్ళిపోతుంది. వాళ్ళు మళ్ళీ తిరిగి తపస్సుకు వెళ్ళిపోతారు అనమాట. అలా ఉత్కల ఋషి చాలా గొప్ప తపస్సు చేసినటువంటి గొప్ప మహర్షి అనమాట. ఆయన కూడా అలాగా ఎక్స్పాండ్ చేశారు. ఇక్కడ కర్దమ ప్రజాపతి కూడా 9 రూపాలు తీసుకున్నట్లు ఇక్కడ భాగవత కథలో మనకు తెలియజేస్తున్నారనమాట. అలా 9 రూపాలు తీసుకొని దేవవృత్తిని ఆనందపరిచినట్లు చెప్పారు. అట్లా ఋషులకు కొన్ని శక్తులు ఉంటాయి. వాళ్ళు 8, 6, 9 ఈ విధంగా కొన్ని వరకు వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వగలుగుతారు అనమాట. కానీ భగవంతుడు చూపించే విశ్వరూపం ఎలా ఉంటుందంటే అది అసంఖ్యాకమైనటువంటి విశ్వరూపం. మిగిలిన వాళ్ళందరూ కూడా కొద్దిపాటిగా చిన్న విశ్వరూపం, అంటే వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వగలుగుతారు అనమాట. వాళ్ళకు ఉన్నటువంటి యోగా శక్తి ఆ విధంగా వాళ్ళు అవుతారు అని చెప్పి మనకు భాగవతం చెప్తుంది అనమాట. ఈ విధంగా ఆ ఋషి కూడా అలా సేవించి ఆమె తన జీవితాన్ని సార్థకం చేసుకుంది. ఇక్కడ కూడా దేవవృత్తి కర్దమ మునిని సేవిస్తూ ఎప్పుడైతే తనకు మగ సంతానం కలిగారో తన పేరు కపిల భగవానుడు. రేపు ఆయన గురించి చెప్పుకుంటాం రేపు వారం. కపిల భగవానుడు ఈయనే సాంఖ్యతత్వాన్ని బోధించినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఆ కర్దమ ముందు చెప్తున్నాడు అనమాట తన భార్య అయినటువంటి దేవవృత్తికి, నువ్వు ఇంకేం బాధపడని అవసరం లేదు. ఈ మన పుత్రుడైనటువంటి కపిల భగవానుడు, ఈయన సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారం, నీకు ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. నువ్వు ఈ భౌతికమైనటువంటి బంధాల నుంచి విముక్తి పొంది ఆ నారాయణుని పట్ల ఆనందమైనటువంటి భక్తిని పెంచుకోవడానికి, ఆ భగవంతుని చేరుకోవడానికి నీకు ఈ పుత్రుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తాడు. పుత్రునికి అనేది భౌతికమైన సుఖాలు అనిపించడం కోసం కాదు అనేది శ్రీమద్ భాగవతం చెప్తుంది. భగవంతుని చేరుకోవడం కోసం. అందుకనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తన పిల్లలను భక్తులుగా మార్చాలి. అలా మారిస్తేనే వాళ్ళు ఉద్ధరించబడతారు. మనం ఏం చేస్తామంటే వీడు ఇప్పుడు కలెక్టర్ అవ్వాలి అట్లానే అవ్వకూడదని కాదు, దాని అర్థం నేను అవ్వద్దని చెప్పలేదు. మీరు మన తప్పుగా అర్థం తీసుకోవద్దండి, నానా అర్థాలు తీయొద్దండి. నేను చెప్పిన అర్థమే మీరు అర్థం చేసుకోండి. చదువుకోవాలి, ఉద్యోగాలు కూడా చేయాలి, కానీ
అంతకంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే వాడు భక్తుడు అవ్వాలి. భక్తుడైతేనే నీ కుటుంబం ఉద్ధరించబడుతుంది. లేకపోతే నీవు వృద్ధాశ్రమంలో ఉంటావు, నీ కుటుంబం నరకంలో ఉంటుంది. ఇక్కడ నరకమే, అక్కడ నరకమే. జీవితాంతకాలం నరకమే నరకం, నరకమే నరకం. సో అందుకని మానవ జీవితం తీసుకునేది కేవలం భగవంతుని సేవించుకోవడానికే తప్ప నీ ఆనందం కోసం, నీ పైత్యాన్ని తగ్గించుకోవడం కోసం కానే కాదు. నీ ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడం కోసం కాదు. ఆ గోవిందుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచడం కోసమే ఈ మానవ జన్మ మనకు ఉంది అనేది మనకు భాగవతం చెప్తుంది. భాగవతం అంటేనే సంపూర్ణమైనటువంటి కృష్ణ ప్రేమతో నిండి ఉన్నటువంటిదే భాగవతం. అలా లేకపోతే జీవితం ఏమవుతుందో అనేది రామాయణ మహాభారతం చెప్తుంది. భక్తి లేకపోతే, భక్తి ఉంటే భగవంతుని చేరుకోని ఆ వంశం ఎలా ఉంటుందనేది భాగవతం చెప్తుంది. అందుకని భగవద్గీతలో కూడా కృష్ణుడు శంకరో నరక ఏవా అని అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణ నువ్వు యుద్ధం చేయమంటే ఇంతమంది మరణిస్తే వర్ణ సంకరం అనేది ప్రారంభం అవుతుంది కదా, ఆ విధంగా వారి యొక్క కుటుంబం అంతా కూడా నరకపాయం అవుతుంది. ఆ విధంగా అయిన తర్వాత వారి పూర్వీకులందరూ కూడా నరకంలోకి వెళ్తారు, పిండ తర్పణాలు చేయరు, వారికి ఎటువంటి సుకృతం ఉండదు. అటువంటి వారికి ఈ యుద్ధం చేయడం వల్ల అటువంటి వారు కలిగితే ఏం చేయమంటావు అని అర్జునుడు అడుగుతున్నాడు. అందుకని సో భగవద్ భక్తి అనేది చాలా చాలా అన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటిది. జీవుడు భగవంతునితోనే ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండాలి. అంతేగాని వేరే సంబంధాలతో ఎవరిని కూడా ఆనందంగా ఉండము. అందుకని ఇక్కడ కజప ప్రజాపతి ఆయన తన పుత్రుడైనటువంటి కపిల భగవాను తన భార్య అయినటువంటి దేవపుత్రుతో చెప్తున్నాడు, నీ యొక్క పుత్రుడు గొప్ప తత్వవేత్త, గొప్ప భక్తుడు, ఆయన సాక్షాత్తు భగవంతుడే. ఆయన ఉపదేశం ద్వారా నీ జన్మను సార్థకం చేసుకో. నేను తపస్సును ఆచరించి భగవంతుడి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు భగవంతుడు తనకి దర్శనం ఇచ్చారు. ఎవరికి? కద్దపముడికి, దేవమూర్తికి, ఇద్దరికి కూడా దర్శనం ఇచ్చి నీవు నీ తపస్సును పూర్తి చేసుకొని నా ఎద్దు చేరుతావు, నా దగ్గరికే వస్తావు అని తన తండ్రికి చెప్తున్నాడు అనమాట పిల్లవాడు. తన తల్లికి కూడా ఆయన ఉపదేశం చేస్తున్నారు. మీరు భాగవతంలో 3వ స్కందం 2వ అధ్యాయంలో వస్తుంది అనమాట. 3వ స్కందం 2వ భాగంలో వస్తుంది. దేవమూర్తి కపిల దేవుని యొక్క ఉపదేశాలు అని అనేసి. తన తల్లి కింద కూర్చొని ఉంటే పుత్రుడు పైన కూర్చొని ఉంటాడు, ఆసనం పైన కూర్చొని శ్రీమద్ భాగవతాన్ని, భగవత్ సంబంధించినటువంటి సాంఖ్యతత్వాన్ని తన తల్లికి ఉపదేశం చేస్తూ ఉంటాడు. అందుకని పిల్లల దగ్గర నుంచి భగవత్ కథామృతాన్ని వాళ్ళకి నేర్పించాలి. అలా నేర్పిస్తే మన కుటుంబం అంతా కూడా ఉద్ధరించబడుతుంది. అలా ఉద్ధరించబడటానికే ఈ జన్మ ఉండేది. లేకపోతే ఈ జన్మలో మనం ఇలాంటి కార్యాలకు ఇష్టపడలేదనుకోండి, తర్వాత కింద డ్రైనేజ్ ఈ కార్యాలయంలో ఉండాల్సి వస్తుంది. మీరే ఆలోచించండి. దీంట్లో ఉంటారా, దాంట్లో ఉంటారు, దేంట్లో ఉంటారు, మీరే నిర్ణయం తీసుకోవాలి. అంటే ఎవరి ఇష్టం వాళ్ళకి. అయితే నా ఇష్టం అయితే అది కాదు, ఇష్టం మీది. అది కూడా భగవంతుడు మీకు ఇచ్చేసాడు స్వతంత్రత. అందుకని మానవ జీవితం కేవలం ఆ దేవాతి దేవుడైనటువంటి ఆ గోవిందుణ్ణి సేవించడానికి, స్తరించడానికి మాత్రమే శరీరం మనకు శ్రీమద్ భాగవతం చెప్తుంది. అందుకని ఈ శరీరం సాధన అంటారు, సాధన శరీరము అని అంటారు. అందుకనే చూడండి, ఆయన కద్దప ప్రజాపతి ఇతర సుఖాలను తన భార్యకు ఆ సుఖాన్ని ఇవ్వడం కోసం 9 మంది రూపాలలో విస్తరింపజేసుకొని తన భార్యకు కొంతకాలం సుఖాన్ని ఇచ్చి తనను ఆనందపరిచి ఆ ప్రదేశాన్ని పరిత్యజిస్తున్నాడు. ఆయన దాన్ని పట్టుకొని కూర్చోవడం లేదు. ఎవరిని కూడా ఈ భౌతిక జగత్తులో వదిలేసేయాలి, పట్టుకోకూడదు. పట్టుకుంటే మళ్ళీ ఇక్కడే ఉంటాం. అందుకని మనకు కొంత వయసు రాగానైనా, కనీసం కొంత వయసు రాగానైనా వదిలేసేయాలి. అందుకనేసి మనం ఫస్ట్ నుంచి భక్తి చేయకూడదని కాదు, ఫస్ట్ నుంచి భక్తి చేస్తేనే కొంత సమయం ఉన్నప్పుడు వదులుతాం, లేకపోతే వదలం. ప్రహ్లాదుడు చెప్తున్నటువంటి మాట నా మాట కాదు, మీరు నా మాట అనుకుని నా మీదకి వచ్చేవారు. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, 5 సంవత్సరాల వయసు ప్రాయం నుంచే భగవద్భక్తిని ఆచరించమని ప్రహ్లాద మహారాజు శ్రీమద్ భాగవతంలో చెప్తున్నాడు. అందుకోసం మనం చిన్నప్పటి నుంచే భక్తి మార్గాన్ని నేర్పించుకోవాలి పిల్లలు. అలా లేకపోతే మీకు వృద్ధాశ్రమం, వాళ్ళకు భోగాశ్రమం 2 లభిస్తాయి. కాబట్టి మీరు వాళ్ళకు భోగాశ్రమం, మీకు వృద్ధాశ్రమం కావాలనుకుంటే యథావిధంగా మీ ఆలోచనలు మీరు బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. లేదు మాకు ఆ వృద్ధాశ్రమంలో ఎలా ఆ కూడి తినేది, చక్కగా మా పిల్లల దగ్గరే ఉండి ప్రేమను పొందుతూ భక్తి చేసుకుంటాం అనుకుంటే భాగవత చెప్పిన ప్రకారంగా మనందరము భక్తులుగా మారాలి. భక్తులుగా మారడం అంటే ఏంటి? భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం.
భక్తి అంటే భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం, ఎల్లప్పుడూ కూడా ఆయన గురించి ఆలోచిస్తూ మన దినచర్యను, మన ప్రతిరోజు కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం. ఇదే జీవుడికుండే ఆనందం అన్నమాట. వేరే ఆనందం లేదు. జీవేర స్వరూప నిత్యేర కృష్ణదాస్ అని మనకు శాస్త్రం చెప్తుంది. జీవుడు భగవంతుని యొక్క ప్రతినిధి. ఆయన భగవంతుని యొక్క ఆ, ఆ, అంశ. ఆ కారణంగా భగవంతుడితో సంబంధం ఉంటేనే ఆ జీవుడు ఆనందంగా ఉంటాడు, లేకపోతే ఆనందంగా ఉండడు. అందుకని ఈ భగవంతుడు ఈ విషయాలను మనకు తెలియజేస్తూ మనందరికీ కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం తెలుసుకొని ఆ స్వామి పట్ల తిరిగి మనం ప్రేమను పెంపొందించుకోవడానికి. అందుకని ఇక్కడ కశ్యప ప్రజాపతి కూడా అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ కూడా ఆ ప్రయోజనం భగవంతుని సేవించడానికే. మళ్ళీ భగవంతుని చేరుకోవడానికి, భగవంతుని అక్కడ సేవించుకోవడానికే ఆయన తపస్సును ఆచరిస్తున్నాడు. అందుకని మానవ జీవితం, ఈ యొక్క మానవ శరీరం సాధన శరీరం అని ఆచార్యులు చెప్తారు. ఈ శరీరం అనేది సాధన శరీరం. ఈ శరీరం అంటే మాంసం ఉన్నప్పటికీ ఇంద్రియ సుఖాల కోసం కాదు, భగవంతుని సేవించడంలో సాధన చేసుకోవడానికి ఇది మనకి ఇచ్చినాడు భగవంతుడు. మనం తిరిగి ఆ స్వామికి ఆనందం కలిగించడం కోసం. అందుకని మనం జీవులలో 3 రకాలు ఉంటారు. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, మనం బద్ధ జీవులు. 3వ కేటగిరీ అనమాట. ఫస్ట్ కేటగిరీ కాదు మనకంతా, మనకి లాస్ట్ కేటగిరీలోనే ఉంటాం మనం. కాబట్టి లాస్ట్ కేటగిరీలో ఉండకుండా కనీసం మనం ఫస్ట్ కేటగిరీకి వెళ్ళడానికే ఈ భగవద్భక్తి సాధన ఇవన్నీ కూడా మనకు నిర్దేశించారు భగవంతుడు. అందుకని భాగవత కథ శ్రవణం, నిత్యం భాగవత సేవయ భాగవతే ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ భగవంతుని గురించి శ్రవణం చేయడం. మానవ జీవితానికి అత్యంత గొప్ప వరం ఏమిటంటే ఉత్తమ శ్లోకుడు ఆ గోవిందుడు కూర్చున్నటువంటి శ్రవణం. అంతకన్నా గొప్ప మరొకటి ఈ జగత్తులో ఏ వ్యక్తికి, ఏ జీవుడికి ఆ భాగ్యం లేదు. అంత గొప్ప భాగ్యం మానవులకు లభించింది. చూడండి, భగవంతుని సేవించుకోవడం, ఆయన శ్రవణం చేయడం, ఆయన కీర్తన చేయడం ఎంతటి భాగ్యం అండి. ఇది మానవ జీవితానికి మాత్రమే ఎక్కువగా లభించి ఉంది. ప్రతి జీవులకు కూడా భగవంతుడు ఏదో రూపంలో ఇచ్చి ఉంటాడు. కానీ మానవ జీవితం అనే ఈ యొక్క మానవుడికి మాత్రం, ఈ జీవుడికి మాత్రం చాలా ఎక్కువ అవకాశాలు, సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ జంతువులు ఉన్నాయి, ఈ పిల్లి ఉంది, దానికి ఎటువంటి సదుపాయాలు ఏం చేయలేదు. దానికి బాత్రూమ్ వెళ్తే స్నానం చేయాలి, ఆల్టర్లో పూజ చేయాలి, భగవన్ నామం చేయాలి, అలాంటి నియమాలే వాటికి లేవు. కానీ మనకు ఆ నియమాలు ఉన్నాయి. నిద్రపోయిన లేచిన వెంటనే స్నానం చేయాలి, జపం చేయాలి, భగవద్గీత పఠనం చేయాలి. ఏంటంటే ఇది సాధన శరీరం, అవి పాపం ఈ తమోగుణ శరీరం. మనం కూడా జంతువుల్లాగా తమోగుణంలో ఉండుకోకూడదు. తమోగుణంలో అంటే తినడము, ఆహార నిద్రమై మైథూనాంశ ధర్మేషు ఏనా పశుభి సమాన ధర్మే విశేషో అతికో విశేషో. ఇలా మనం ఉండకూడదు, పశువుల్లా ఉండకూడదు. ధర్మేషు మీద పశుభి సమానం. మనం ధర్మాన్ని మర్చిపోయినట్లయితే పశువుతో సమానం, జంతువులతో సమానం అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకని మనకు ఈ మాటలు వినడానికి మనసులో బాధ కలిగినా, నొప్పి కలిగినా ఇది వాస్తవం మాత్రమే. కాబట్టి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా వినాల్సిందే, మనం మార్చుకోవాల్సిందే. ఒకవేళ మనం మార్చుకోలేదనుకోండి, బయట పరిస్థితి. కాబట్టి మీరు దేనికి ఓటేస్తారో మీరే నిర్ణయించుకోండి. ఇటు కృష్ణుని సేవలో ఉండి ఆనందంగా భగవన్ నామ సంకీర్తన చేస్తారా, లేదా అక్కడ అల్వా తింటారా అనేది మనమే నిర్ణయం చేసుకోవాలి. ఏది కావాలంటే అది భగవంతుడు చాలా కృపమైనండి. భగవంతుడంత దయా కృప కలిగినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి లేనే లేరు. ఆయన మనకి ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడనమాట. ఆయన ప్రేమ కావాలంటే ఆయన ప్రేమని ఇచ్చేస్తాడు, ఆయనే కావాలంటే ఆయన కూడా ఇచ్చేస్తున్నాడు. భగవంతుడు చూస్తే మనం భాగవతం వింటే తనను తన్నే అర్పించుకునేస్తాడు ప్రహ్లాదునికి. భాగవతంలో చెప్తాడు కదా ప్రహ్లాదుడికి, నీకన్నా నాకు ఎవరు ఇష్టమైన వాళ్ళు లేరు, ఇంద్రుడి కన్నా, బ్రహ్మ కన్నా, లక్ష్మీదేవి కంటే కూడా నాకు నువ్వే చాలా ప్రేమైనటువంటి వాడు ప్రహ్లాద అని చెప్తారనమాట. వాస్తవానికి ప్రహ్లాదుడు ఎవరు? ఒక అసురు బాలుడు, అసురు కులంలో పుట్టినటువంటి ఒక పిల్లవాడు. భగవంతుని పట్ల ప్రేమ పెంచుకోవడానికి ఇక్కడ కులమతాలు లేవు, ఇక్కడ ఆది వర్ణం లేదు. ఎవరైనా సరే ఆ స్వామి పట్ల అనన్యమైనటువంటి భక్తిని పెంచుకోవడానికి మన అందరికీ కూడా
అటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏర్పాటు చేశారు. అందుకని మనకు అత్యంత గొప్ప అవకాశం ఏంటంటే ఈ కలియుగంలో మనం పుట్టడం ఒక గొప్పతనం అయినప్పటికీ, ఈ కలియుగంలో ఇంకా గొప్పతనం ఏంటంటే హరినామ సంకీర్తన చాలా సులభమైనటువంటి మార్గాన్ని ఇచ్చాడు. అంటే మన గురించి ఆయనకు బాగా తెలుసు భగవంతుడు. మనం ఎట్లా వాళ్ళు ఇల్లు వదలరు, వ్యాపారాలు వదలరు, ఉద్యోగాలు వదలరు, వీళ్ళు మారి చావరు, కాబట్టి నేనే మారుతాను ఏముంది అని చెప్పి మీ పనులు మీరు చేస్తూ నా నామం చేయండి, మంగళార్తికి రండి, 16 మార్లు జపం చేయండి, నియమాలు పాటించండి, నేను భగవంతుడు నా దగ్గరికి మిమ్మల్ని తీసుకుంటాను. ఆచార్యులు కూడా అదే చెప్తున్నారు, మీరు ఈ నియమాలు పాటించండి, భగవంతు ధామానికి చేరుకోండి. ఇదే మనం చేయవలసింది. ఇదేమిటైనా కష్టం అండి. చూడండి, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేయడం వల్ల మనిషి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, రోజంతా హాయిగా గడిచిపోతుంది. భగవంతుని యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడటం వల్ల జన్మ జన్మాలుగా పోగుబడినటువంటి పాపం అంతా అనాది కర్మ ఫలేతుడే, అంత జన్మల నుంచి చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయని వరహాపురాణం చెప్తోంది. అందుకని మంగళహారతి అంటే అదేదో మిమ్మల్ని ఏదో బలవంతంగా లాక్కడానికి చెప్పడం లేదు. మంగళహారతి బ్రహ్మముహూర్తంలో స్వామిని దర్శించుకోవడం వల్ల మన జన్మ జన్మాంతరాల చేసుకున్నటువంటి అనేక కోట్ల జన్మాలలో చేసుకున్నటువంటి పాపాలు మేరు పర్వత లాంటి కొన్ని కోట్ల మేరు పర్వతలా ఉన్నాయి మన పాపాలు. అర్థమైందా మీకు? మేరు పర్వతం అంటేనే చాలా పెద్దది. అట్లాంటి మన పాపాలు కొన్ని మేల పర్వతాలతో ఉన్నాయి, కూడినటువంటి పాపాలు అనమాట. అవి ఎన్ని పోవాలంటే మనం ఎన్ని రోజులు అటెండ్ అవ్వాలంటే, మనం ఏదో ఒక రోజు పెట్టుకొని పాపాలు పోవాలంటే ఎట్లా? కాబట్టి మనం మన జీవితాంత కాలం ఆ స్వామికి భక్తియుక్త సేవ క్రమపద్ధతిగా చేసుకుంటూ, భక్తియుక్త సేవలో కొనసాగిస్తూ, ఆ స్వామిని ఎల్లప్పుడూ కీర్తిస్తూ, మనస్సు వాచ కర్మన ఆయన కోసమే పరితపించడం, ఇదే మానవ జీవితానికి సర్వోత్కృష్టమైనటువంటి అవకాశం. అందుకని కపిల భగవానుడు తన తండ్రి అయినటువంటి కర్తవమునికి, తన తల్లి అయినటువంటి దేవబుద్ధికి ఇద్దరిని కూడా ఆశీర్వదించి, నా యొక్క అనుగ్రహం వల్ల మీరు నన్ను తిరిగి మళ్ళీ నా లోకాన్ని చేరుకుంటారు, కాబట్టి మీరెవ్వరు కూడా పతనము కారు అని చెప్పి తన తండ్రిని కూడా దర్శనమిచ్చి ఆయన అక్కడి నుంచి తపస్సుకు తిరిగి వెళ్ళిపోయాడు అనమాట కర్దముని. ఇప్పుడు ఆయన తన భవంతిలోనే ఉంటూ, తన తల్లి దగ్గరే ఉంటూ, ఇప్పుడు ఆయన తన యొక్క సాంఖ్యతత్వాన్ని ఏ విధంగా బోధిస్తాడు అనేది మనం రేపు వారం ఆ కపిల భగవాను గురించి, కపిల దేవుని యొక్క ప్రత్యేకత గురించి, ఆ సాంఖ్యతత్వం గురించి మనం వచ్చే వారం మనం చర్చిద్దాం. హరే కృష్ణ.